పవన్గా నీకు ఇంత మంచి భార్య ఉండంగా నువ్వు తాగుడుకు బానిసనివేంద్రా చూస్తేనే పానం వదిలేదు కదరా. ఏమైంది బాబు గారు ఇట్లా వచ్చిర్రు? పవన్ గాడు ఎరుసార్లు వచ్చిండు. మనకు పైసలు ఇద్దామని వచ్చిన, ఫోన్ చేద్దామని ఫోన్ లేపా, బయట కూడా కలవాలి. అందుకే ఇంటికి వచ్చిన. ఓహో అవునా? నిలబెట్టే మాట్లాడుతారు, కనీసం కూర్చోమంటలేరు. అయ్యో ఏమనుకోకండి, కూర్చోండి. ఏందా అన్న, నీకోసం ఊరంతా తిరుగుతానా? ఇంకా పని చేసిన పైసలు ఇవ్వవా? నువ్వు మా ఇంటికాడ వచ్చారు. పైసలు ఇద్దామనే మీ ఇంటికి వచ్చిండ్రా, నీకో ఫోన్ లేకపోయా. మరి పైసలు రానే వచ్చినావు కదా. ఉరిని ఎగిరితో పాడుగాను. మీ భార్యకి ఇచ్చిండ్రా పైసలు? అగో దానికి ఎందుకు ఇచ్చినావే? దానికి ఇస్తా నాకు ఇస్తా చెప్పు, నువ్వు రావడానికి ఎట్లా? అబ్బో నువ్వు కట్టం చేసి కట్టలు కట్టలు నా చేతిలో పెడితే నేను ముళ్ళ కట్టుకుంటానా? ఇగో నీకు పైసలు. అరే పవను, గా పైసలు ఏం తీసుకుంటున్నావురా? ఇంట్లో ఖర్చులు ఉన్నాయారా? అరే నువ్వు నాది ఎంతో విశ్వాసంగా పనిచేస్తున్నావురా, గా మాత్రం నేను దాపినారా? ఆ పైసలు నాకు ఇచ్చేయి, నేను దాపిద్దామా? పైపిత్తా అయితే ఏ అన్న అంటే ఏమనుకుంటున్నావే? నాకు పానం ఇస్తాడు, నేను అన్నతో బయట వేస్తా. వచ్చేవాళ్ళకి గోకరండు లేట్ అయితే ఇవ్వతో అన్న పొలంపై. అవురా పవను, మూలంతా కర్రెగా అయింది, వర్షం పడతట్టుంది, ఉరుముతుంది. అరే నువ్వు ఒక్కడి ఆగిరప్పురా, మీ ఇంటికి పోతా. ఏమనుకోనా నువ్వు లేని ఎట్లా రాత్రే నేను రా. నాకేమవుతుంది? వర్షం పడతట్టుందిరా, బయట కూర్చొని మంచిగా ఉండదు. నువ్వు ఒక్కడు తెచ్చుకొని తాగి ఇంట్లో. అన్న పని చేద్దామే, నువ్వు ఇన్న ఉండు, నేను పోయి కొనుకొస్తా. సరేనా? సరేరా. సరే అన్న, నువ్వే కూర్చోపో, నిల్చో, నేను పోయేస్తా. అన్న కూసే, నేను కింద కూర్చుంటాను. అన్న కూర్చో. నువ్వు కింద కూర్చుని మీద కూర్చుంటారా? ఇద్దరం కింద కూర్చుందాం. ఇన్ని ఇష్టం అన్న. ఓయ్ ఒకసారి లోపలికి రా. ఏంటిది? ఎవరిని పడతానని ఇంట్లోకి ఎందుకు రమ్మంటాను? ఎవరు ఎట్లుంటాలో నీకు తెలియదు. నువ్వు బిత్తిరిదానా? అన్న గురించి నీకు ఏమేకనే? బంగారం అమ్ముకుంటాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. అన్న గురించి ఇట్లా మాట్లాడమనుకో, మంచి కూడా చెప్తానా? అందరు గట్లనే కొత్త కనబడతారు. ఏద్దలే మనదిలే పక్కడతలే అందరు కట్టానుకుంటా. ఇంకొక విలువ చెప్తుండేనా? ఛీ తాగుపోతాడు, ఎవ్వరు ఓపిస్తే వాళ్ళే మంచోడు అంటాడు. ఏం లేదన్నా, అదో పీసులు గట్టినే మొత్తుకుంటుంది. అది పాపకోసారి నన్ను అన్నందరికి మంత్రం పడతా. అదే నా చాలా అన్న, కొంచెం నేను ఎక్కువ పోసుకుంటా. నన్ను కాదంటావా? ఏనాడు కాదన్న. అయ్యో పోతుంది కొద్దిగా. నేను నీళ్ళు తక్కువ పోసుకుంటా, తాగుతానా అన్నా? అలే నువ్వు తాగుతలేవేందన్న అప్పటి నుంచి. నువ్వు పోసుకోయే. రావురా, మొత్తం నాకే మొత్తాను. అబ్బా నువ్వు దేవుడు అన్న, నువ్వు మంచి దునియాలో లేడిపో.
దేవుని నువ్వు దేవుని కలిసాను దేవుని కలిసాను. ప్లీజ్ మోనిక, అరే వదలరా, ప్లీజ్ మోనిక, ఇష్టం మోనిక, ఫస్ట్ నన్ను వదలరా. ప్లీజ్ మోనిక, అర్థం చేసుకోపోయినాక నీకు ఏదంటే అది ఇస్తా. ప్లీజ్ వదలరా. ఛీ, ఏం మాట్లాడుతున్నావురా? నేను అట్లాంటి ఆడదాన్ని కాదురా. ప్లీజ్ నీకు దండం పెడతా, నా దగ్గరికి రాకు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. ప్లీజ్ మోనిక, నన్ను కాదనకు. ఇది ఎప్పటి నుంచి ఎన్నో ఆశలు వచ్చుకున్నా. ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. హా, ఇప్పుడు అర్థమైందిరా నీది అంకాయ బుద్ధి అని. అందుకేనా నా మొగన్ని తాగబోతాను చేసినావు. అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు. ఏంటే మరీ ఎక్కువ ఎత్తున్నావు? ఇక్కడ నుంచి ఫస్ట్ బయటకు వెళ్ళలేదనుకో, చుట్టుపక్కల అందరూ పిలిచి నీ ఇజ్జత్ నీ మానం తీపిస్తా. నడివే నుంచి పోతానే పోతా. ఎలాగో నీ మొగుడు తాగి తాగి ఖరాబ్ అవుతుండు. నా అవసరం ఉన్నప్పుడు నా ఇంటికి రా, నీకు ఏదంటా చేసి పెడతా. నీతోని నాకు అవసరమా? ఈ జన్మలో కాదు, మరో జన్మలో కూడా నీతో నాకు అవసరం ఉండదురా. పోరా. ఏ సంగతి? మంచిగా రాగి వచ్చినావా ఇంటికి? నీకు పొద్దున ఏమని చెప్పినా, బిడ్డ చూసుకోవడానికి పెళ్లి కొడుకు ఇట్లా వస్తుందని చెప్పినా కదా, ఉండమన్నా కదా. వాళ్ళు 5 లక్షల వరకట్టం అడిగిర్రు. నేను మస్తు మందిని అడిగినా, ఏడ దొరుకుతలేవు. నువ్వన్నా నీ తెలిసిన వాళ్ళ దగ్గర అడగరాదు. ఏందే 5 లక్షలా? నా కోటరికి ఇత్తనే చాలు, ఇంకా 5 లక్షలు ఇస్తారు నా ముఖం చూసి. 5 లక్షలు వేలు ఎవరు అర్థం చేసుకో. కడుగుతున్నాను ఇంకా నన్ను. పోతానే పోతా. ఎలాగో నీ మొగుడు తాగి తాగి ఖరాబ్ అవుతుండు. నా అవసరం ఉన్నప్పుడు నా ఇంటికి రా, నీకు ఏదంటా చేసి పెడతా. మోనిక, ఇగో నువ్వు అడిగిన 5 లక్షలు, కానీ 5 లక్షలు నీకు ఎందుకు ఇస్తానో అది నీకు తెలిసే. నాకు కావాల్సింది నువ్వు. సరే, నీకు కావాల్సిందే ఇస్తా. మర్చిపోగా. మర్చిపోను. పైసలు తినవేనా? ఏడవేను పైసలు ఎవరు ఇచ్చింది? నువ్వు అన్నా అన్నా అని తిరుగుతావు కదా, స్వామి ఆయన ఇచ్చిండు. చూసినా వాళ్ళు ఎంత మంచోడా అన్న. నా బిడ్డ పిల్లని తెలిసి నువ్వు అడగనే ఇచ్చిండు. దేవుడే దేవుడేనే. నీ దేవుడు మన పరిస్థితి అర్థం చేసుకొని పైసలు ఇయ్యలేదయ్యా. ఆయన పక్కల వండుకుంటే ఇచ్చిండు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కాదు పక్కన ఆవిడేలే. వాళ్ళకి అట్లాగే వాళ్ళు బతకనిగా, వాళ్ళు అసలు బతకనిగా. ఎదుగుతున్నావు ఆడు ఉన్నాక భూమిరా. నువ్వు సక్క ఉన్నాగా వాళ్ళు అన్నది అవుతాడయ్యా. నువ్వు తాగబోతాను అనే కదా వాడు అలుసుకొని తీసుకొని నన్ను అట్లా అన్నాడు. అయినా ఇప్పుడు ఏం చేస్తాం? ముంగట బిడ్డ పెళ్ళింది, ఏదో అయింది అయిపోయింది. దాని సుఖం కన్నా ఎక్కువ నాకేం లేదయ్యా. అయ్యా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. తప్పంతా నాదేలే, నాదే. ఏనాడు ఇందు పట్టించుకోలే, బిడ్డలు పట్టించుకోలే. ఏమైనా తావుడు తావుడు అని
తాగుతలే ఇంత కథ అవుతుందని నాకే వెనుకనే మౌనిక నన్ను క్షమించే ఆ పైసలు ఆడియానికి వాడతాం ఏమో అప్పు సప్పు వేసి బిడ్డ పెళ్లి చేస్తాను ఇక నేను తాగుడు చూని పోను నాకు మీరే ముఖ్యం మీరే తప్పలేదు ఈ మాట యాలయ్యా ఈ పైసలు మనకిచ్చిరండి మనకద్దు సరే